నువ్వు అనుకుంటా ఉంటావు, పాస్టర్ గారు ఆయన్ని ఎక్కువగా దీవిస్తాడు, నన్ను ఎక్కువగా దీవించడు ఎందుకండి అని చెప్పి అనుకుంటా ఉంటావు. వారిని ఎక్కువగా ఎందుకు దీవిస్తున్నాడంటే వారు దేవునికి చూపించినటువంటి సామర్థ్యత ఎక్కువగా ఉంది. దేవుడు చూస్తే ఎప్పుడు కూడా అప్పగించినప్పుడు దేవుడు తన యొక్క ఆస్తిని తగ్గిపోవాలనుకోడు, ఆస్తి ఆగిపోవాలనుకోడు, ఆస్తి ఇంకా అభివృద్ధి పరచబడాలనుకుంటాడు. దేవుడు తన యొక్క వనరులు ఎప్పుడు కూడా ఆగిపోవాలనుకోడు, ఆ యొక్క వనరులు ఇంకా అభివృద్ధి పరచబడాలనుకుంటాడు. దేవుని జీవితంలో ఏమైనా ఇస్తే దేవుడు దాని పట్ల ఆయన చూస్తూ ఉంటాడు. దేవుడు నీకు అప్పగించినటువంటి ఆ యొక్క బాధ్యతను ఆయన చూస్తూ ఉంటాడు. అందుకే అనేక మంది ఉద్యోగంలో వారు ఎదగరు. ఎందుకు ఎదగరంటే వారు ఎంతవరకైతే చేయగలరో అంతవరకే చేస్తారు. వారి యొక్క సామర్థ్యతను వారు ఎఫిషియెంట్ గా వాడుకోరు. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీకు అప్పగింపబడినటువంటి ఆ యొక్క ఉద్యోగాన్ని మీరు ఎటు రీతిగా నిర్వర్తిస్తున్నారు? మీకు అప్పగింపబడినటువంటి ఆ యొక్క కుటుంబం పట్ల మీరు బాధ్యతగా ఉన్నారా, లేకపోతే బాధ్యత రహితంగా ఉన్నారా? ఒకసారి పరిశీలించుకోండి మీ యొక్క జీవితాన్ని. దేవుడు నీ యొక్క సామర్థ్యతను బట్టి నీకు దీవెనలు కలుగజేస్తాడు.